నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డ్రైవ్. ఇటీవల జరిగిన ఎన్నికలు సామాజిక మార్పునకు ప్రతీకని జనసేన నేత విశాఖ ఎంపీ అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ అన్నారు. ప్రజలు అన్ని ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రైమ్ 9 న్యూస్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జేడి అనేక కీలక అంశాలపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించిన విచారణపై ఆసక్తికర అంశాలు వెల్లడించిన ఆయన 1,00,000 కోట్ల రూపాయలు అక్రమాస్తులు జగన్ సంపాదించారన్నది అవాస్తవం అంటూ చెప్పుకొచ్చారు జేడి. సిబిఐ స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థగా చెప్పుకొచ్చిన ఆయన రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే వ్యవస్థలు ముందుకు సాగుతాయన్నారు. విలువ మార్కెట్ ప్రైస్ ఒకటి ఉంటుంది. యాక్చువల్గా ఈ మన తహసీల్దార్ కానీ తహసీల్ వాల్యూ కానీ ఇది వేరేగా ఉంటుంది. కాబట్టి మాకు వచ్చిన ఎవిడెన్స్లో ఎంత మాత్రం ఉందో ఆ ఎవిడెన్స్లో ఉన్న అమౌంట్స్ని ఖచ్చితంగా అక్కడ తెలియజేయడం జరిగింది. ఇదంతా వీళ్ళు ఏదో రాజకీయ ప్రచారానికి అసలు సుమారు 10,000 కోట్ల 15,000 కోట్ల 43,000 కోట్ల 1,00,000 కోట్ల అది ఎగ్జాక్ట్గా ఐ థింక్ ఒక 1,500 కోట్లు అప్రాక్సిమేట్గా, ఇంకా నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ అండి, అరౌండ్ ఏదైతే ఎవిడెన్స్ ఏదైతే వచ్చిందో మన పేపర్ అది మాత్రమే సబ్మిట్ అది దాని ప్రకారం 1,500 కోట్లు అనుకుంటాను రఫ్లీ అరౌండ్. అది 1,00,000 కోట్లు అనేది అయితే కాదు, అది ఎవరో పొలిటికల్ దీనికి వాళ్ళు వాడుకుంటుంటే అది మేమే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక భూమి విలువ మార్కెట్ ప్రైస్ ఒకటి ఉంటుంది. ఇటీవల జరిగిన ఎన్నికలు సామాజిక మార్పునకు ప్రతీకని జనసేన నేత విశాఖ ఎంపీ అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ అన్నారు. ప్రజలు అన్ని ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రైమ్ 9 న్యూస్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జేడి అనేక కీలక అంశాలపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించిన విచారణపై ఆసక్తికర అంశాలు వెల్లడించిన జేడి 1,00,000 కోట్ల రూపాయలు అక్రమాస్తులు జగన్ సంపాదించారన్నది అవాస్తవం అంటూ చెప్పుకొచ్చారు. సిబిఐ స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థగా చెప్పుకొచ్చిన ఆయన రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే వ్యవస్థలు ముందుకు సాగుతాయన్నారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక భూమి విలువ మార్కెట్ ప్రైస్ ఒకటి ఉంటుంది. యాక్చువల్గా ఈ మన తహసీల్దార్ కానీ తహసీల్ వాల్యూ కానీ ఇది వేరేగా ఉంటుంది. కాబట్టి మాకు వచ్చిన ఎవిడెన్స్లో ఎంత మాత్రం ఉందో ఆ ఎవిడెన్స్లో ఉన్న అమౌంట్స్ని ఖచ్చితంగా అక్కడ తెలియజేయడం జరిగింది. ఇదంతా వీళ్ళు ఏదో రాజకీయ ప్రచారానికి అసలు సుమారు 10,000 కోట్ల 15,000 కోట్ల 43,000 కోట్ల 1,00,000 కోట్ల అది ఎగ్జాక్ట్గా ఐ థింక్ ఒక 1,500 కోట్లు అప్రాక్సిమేట్గా, ఇంకా నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ అండి, అరౌండ్ ఏదైతే ఎవిడెన్స్ ఏదైతే వచ్చిందో మన పేపర్ అది మాత్రమే సబ్మిట్ అది దాని ప్రకారం 1,500 కోట్లు అనుకుంటాను రఫ్లీ అరౌండ్. అది 1,00,000 కోట్లు అనేది అయితే కాదు, అది ఎవరో పొలిటికల్ దీనికి వాళ్ళు వాడుకుంటుంటే అది మేమే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక భూమి విలువ మార్కెట్ ప్రైస్ ఒకటి ఉంటుంది. యాక్చువల్గా ఈ మన తహసీల్దార్ కానీ తహసీల్ వాల్యూ కానీ ఇది వేరేగా ఉంటుంది. కాబట్టి మాకు వచ్చిన ఎవిడెన్స్లో ఎంత మాత్రం ఉందో ఆ ఎవిడెన్స్లో ఉన్న అమౌంట్స్ని ఖచ్చితంగా అక్కడ తెలియజేయడం జరిగింది. ఇదంతా వీళ్ళు ఏదో రాజకీయ ప్రచారానికి అసలు సుమారు 10,000 కోట్ల 15,000 కోట్ల 43,000 కోట్ల 1,00,000 కోట్ల అది ఎగ్జాక్ట్గా ఐ థింక్ ఒక 1,500 కోట్లు అప్రాక్సిమేట్గా, ఇంకా నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ అండి, అరౌండ్ ఏదైతే ఎవిడెన్స్ ఏదైతే వచ్చిందో మన పేపర్ అది మాత్రమే సబ్మిట్ అది దాని ప్రకారం 1,500 కోట్లు అనుకుంటాను రఫ్లీ అరౌండ్. అది 1,00,000 కోట్లు అనేది అయితే కాదు, అది ఎవరో పొలిటికల్ దీనికి వాళ్ళు వాడుకుంటుంటే అది మేమే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక భూమి విలువ మార్కెట్ ప్రైస్ ఒకటి ఉంటుంది. యాక్చువల్గా ఈ మన తహసీల్దార్ కానీ తహసీల్ వాల్యూ కానీ ఇది వేరేగా ఉంటుంది. కాబట్టి మాకు వచ్చిన ఎవిడెన్స్లో ఎంత మాత్రం ఉందో ఆ ఎవిడెన్స్లో ఉన్న అమౌంట్స్ని ఖచ్చితంగా అక్కడ తెలియజేయడం జరిగింది. ఇదంతా వీళ్ళు ఏదో రాజకీయ ప్రచారానికి అసలు సుమారు 10,000 కోట్ల 15,000 కోట్ల 43,000 కోట్ల 1,00,000 కోట్ల అది ఎగ్జాక్ట్గా ఐ థింక్. ఇటీవల జరిగిన ఎన్నికలు సామాజిక మార్పునకు ప్రతీకని జనసేన నేత విశాఖ ఎంపీ అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ అన్నారు. ప్రజలు అన్ని ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రైమ్ 9 న్యూస్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జేడి అనేక కీలక అంశాలపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించిన విచారణపై ఆసక్తికర అంశాలు వెల్లడించిన ఆయన 1,00,000 కోట్ల రూపాయలు అక్రమాస్తులు జగన్ సంపాదించారన్నది అవాస్తవం అంటూ చెప్పుకొచ్చారు. సిబిఐ స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థగా చెప్పుకొచ్చిన ఆయన రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే వ్యవస్థలు ముందుకు సాగుతాయన్నారు. ఇప్పుడు ఆ వీడియో చూద్దాం. 1,00,000 కోట్ల అది ఎగ్జాక్ట్గా ఐ థింక్ ఒక 1,500 కోట్లు అప్రాక్సిమేట్గా, ఇంకా నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ అండి, అరౌండ్ ఏదైతే ఎవిడెన్స్ ఏదైతే వచ్చిందో మన పేపర్ అది
దీనిపై తమ స్పందన తెలియజేయడానికి వసంత చౌదరి గారు గుంటూరు నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి వసంత చౌదరి గారు. దీనిపై స్పందించడానికి మచిలీపట్నం నుంచి విజయ్ గారి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్ గారు నమస్తే అండి. విజయ్ గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, లేకపోతే కాల్ కట్టే అవకాశం ఉందండి. విజయ్ గారు అలాగే సార్, అలాగే అండి, చెప్పండి. విచారణ జగన్ మీద విచారణ జరిగినప్పుడు వాస్తవాలు అనేది ఇంతవరకు మనకెవరికి తెలియదండి. అది ఎంత కోర్టుకి తర్వాత సిబిఐ డిపార్ట్మెంట్ కి వాళ్ళకి పరిమితం అయిపోయింది. కానీ కొన్ని పత్రికల్లో ఏంటంటే ఇష్టం వచ్చినది రాసేసి కొన్ని పత్రికలు జగన్ కి వ్యతిరేకమైన పత్రికలు రోజుకో 10 కోట్లు అని 10,000 కోట్లు అని 50,000 కోట్లు అని 1,00,000 కోట్లు అని 1,00,000 కోట్లు అని చెప్పేసి గతంలో ఈనాడు లైక్ ఒక పత్రిక అవునండి ఈనాడు గాని ఆంధ్రజ్యోతి గాని రోజుకో ఒక రకంగా రాసేసి అప్పట్లో బై ఎలక్షన్స్ వస్తుంటే బై ఎలక్షన్స్ లో కూడా కాదు అమాంతంగా 10 లక్షలు సైతం పెట్టి రాసేస్తే అది ఎవరు నమ్మకోకుండా ఆ ఎన్నికల్లో ఈ యొక్క వైసీపీ ఉప ఎన్నికలు వైసీపీని ఘనంగా గెలిపించారు. అంటే ప్రజలు అదేంటే ఇష్టం వచ్చిన రోజు ఫిగర్ రాసేసి అతను బ్లేమ్ చేసి అనపాపులర్ చేసేసి ఎన్నికల్లో అతను నెగ్గకోకుండా చేయాలని కుట్రాల్సి చేశారు. అయితే ఆ రోజు ఆ రకంగా జరిగింది. సరే ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే దాంతో 10 లారీల డబ్బు అని చెప్పేసి అనేసారు. ఎంత నీచమైనటువంటి ఆరోపణ అంటే ఈ రోజు మరి అదే విచారణ జరిపిన అధికారి ఆయన ఖచ్చితంగా మరి 1,500 కోట్లు అని చెప్పి విజయ్ గారు ఇలా ప్రజల్ని తప్పుదోవ పట్టించడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అదేనండి, ఇప్పుడు వరకు ఎన్నికలు వస్తాయంటే వాస్తవాలు చెప్పి ఎన్నికల్లోకి వెళ్ళి గెలిచేవాళ్ళండి. ఇప్పుడు అంతగా దుష్ప్రచారం చేసి తద్వారా ఎన్నికల్లో గెలవాలని వస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం ఏంటంటే ఈ విధానం మారాలని. ఇది వరకు న్యూస్ పేపర్స్ ఉండేవి, ఇప్పుడు వ్యూస్ వచ్చేసాయండి, న్యూస్ పేపర్స్ వచ్చినాయి. ఇటీవల కాలంలో ప్రైమ్గా న్యూస్ ఒకటి అందరికీ న్యూట్రల్ గా అందరికీ చక్కటి డిబేట్ చేయటం వల్ల కొంత చైతన్యం అనేది చాలా పెరిగిందని, చాలా ఆసక్తి అనిపిస్తుంది. వాడు ఏం డిబేట్ ఇస్తారని చెప్పేసి అని. దీనికి నిజంగా చెప్పాలంటే ఈ ఛానల్ వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాను. ఇలాగే ఈ పరంపర కొనసాగిస్తే కొంత ఉపయోగపడుతున్న సొసైటీని మనం బ్లేమ్ చేసే పత్రికలు. మీ స్పందన తెలియజేయడం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామండి. ప్రైమ్ న్యూస్ ఇటువంటి కార్యక్రమాలను చేపడుతుంది. చెప్పండి విజయ్ గారు. ఇదే అండి, కాబట్టి ఏంటంటే ప్రజల్లో అజ్ఞానం అనేది ఉందండి. ఇంకోటి ఏంటంటే అసలు వాస్తవం ఏంటో అవాస్తవం ఏంటో అసలు వ్యవస్థ గురించి తెలియకపోవటం కూడా. అంటే విద్యా వ్యవస్థలో కూడా అలా వచ్చేసింది. ఒకప్పుడు ఏంటంటే సాధారణ కోర్సు ఆర్ట్స్ అనేది కోర్సు ఉండేవి, ఒక చైతన్యంతో ఉండేదండి. ఇప్పుడు ఎంతగా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసిన తర్వాత పిల్లలకి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియ, పక్కన ఏం జరుగుతుందో కూడా పరిస్థితి లేకపోవడం, అవగాహన లేకపోవడం ఈజీగా చెప్పారండి కొంతమంది ఒకడు పుట్టుకతో గురుతులని. అయితే విజయ్ గారు అవినీతి జరిగిన మాట అయితే వాస్తవం, రైట్? అవునండి. ఇక్కడ మనం చూసుకుంటే 1,00,000 కోట్ల మేర అవినీతి జరిగిందని గతంలో మనం వినున్నాం, మీరు కూడా వినున్నారు. లైక్ 1,00,000 కోట్ల మేర అవినీతి జరిగిందని, అంటే వాస్తవం తెలియదు కాబట్టి. ఈ రోజు ప్రైమ్ 9 న్యూస్ వాస్తవాన్ని తేటతెల్లం చేసింది. 1,500 కోట్ల మేర అవినీతి జరిగింది. మీరు ఏమనుకున్నారండి? అది విన్న తర్వాత ఏమనుకున్నారు? అదే వరకు కూడా జనాల్ని మధ్య పెట్టి ఒక వర్గవారు అధికారం కొనసాగటం కోసం సామాన్య ప్రజల్ని తికమక చేసేసి ఎన్నికలు గెలవాలని నిజంగా గెలిచారండి. ఆ ఎన్నికల్లో నిజంగా జగన్ ఓడిపోవటం కారణం కూడా అతని మీద అవినీతి ఆరోపణలు, అది ప్రధానంగా విద్యావంతులు ఆరోపణ చేసింది. అయితే ఇంత తీవ్రత లేదు అనేది ఇవాళ లక్ష్మణ గారు మీ ఛానల్ ద్వారా మన ఛానల్ ద్వారా ఇవాళ తెలుసుకున్న తర్వాత అదే ఒక వ్యక్తిని ఎదుర్కోవాలంటే దుష్ప్రచారం అవసరమా? అంటే వ్యవస్థలో ఎవరి చేతిలో పద్ధతులు ఉంటాయో ఆ పద్ధతులు చెప్పిందే వాస్తవమా అనే విధంగా నమ్మించి ప్రజలు మభ్య పెడుతున్నారు. ప్రజలు అజ్ఞానంగా మారుతున్నారు. ఆ ఇతరుల మీద బ్లేమ్ చేయడం, పత్రిక పెద్ద సాధిక అక్షరాలతో రాసేస్తుంటే అయ్యే నిజం అని చెప్పేసి అని ప్రజలు నమ్ముకోవటం, ఈ నమ్ముకున్న దాని మీద మన తీర్పు చెప్పడం అది అన్యాయం కాదా? ఇప్పటికైనా సరే ఇన్ని సంవత్సరాలకి ఈ ప్రైమ్ 9 న్యూస్ జేజీ లక్ష్మీనారాయణ గారి ద్వారా
ఆయన చెప్పిందంటే వేద వాక్యాన్ని ఆయన నమ్మపోవటం అనేది ఎవరు ఉంటారు, ఎందుకంటే ఆయన గొప్ప వ్యక్తి, ఆయన అవునండి. నిజాయితీ గారి వ్యక్తి, ఒక మంచి అలాంటి నేత. వ్యక్తి. అవునండి, అలాంటి గొప్ప వ్యక్తి అలాంటి గొప్ప ఛానల్ ద్వారా వాస్తవం ఈ రోజుకి తీసుకొచ్చారంటే మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇప్పటివరకు కూడా మేము కూడా నిజమేమో దోషం తినేసేసారేమో రాజకీయ నాయకులు అంటే చూస్తున్నాం కదండి, రోజు ఈ పేపర్లో అవునండి. మనం ఎన్నో ఇస్తున్నాం, అవునండి. ఇదే అనుకున్నాం. కానీ నిజాల్ని అక్కడ నిర్భయంగా తెలియజేయటమే ప్రైమ్ నైన్ న్యూస్ ఉద్దేశం అండి. అయితే అవును మీ సార్. చుట్టుపక్కల వాళ్ళు స్థానికులు కావచ్చు, ఇప్పుడు అవునండి. కొత్తగా ఒక విషయం తెలిసింది, లైక్ అవినీతి అవునండి. గురించి. సో అవునండి. ఏమని చెప్పుకుంటున్నారండి వాళ్ళందరూ? ఇప్పుడు ఏం చెప్పుకుంటారు, ఇప్పుడు వరకు కూడా మభ్య పెట్టి రాశారు. ఇది ఒక ఛానల్ ధైర్యంగా దయాప్తు చేసిన అధికారి ద్వారానే వాస్తవం తీసుకొచ్చింది. ఈ వాస్తవాన్ని 10 సంవత్సరాల నుంచి మరుగు పడేసి దుష్ప్రచారం ద్వారా రాష్ట్రాన్ని ఏలుతున్నారు అనే భావం అయితే జనాలకు వచ్చేసింది సార్. రాబోయే రోజుల్లో ప్రజలు ఎలా స్పందించే అవకాశం? ఆల్రెడీ అయితే తీర్పు నిక్షిప్తమై ఉందండి. ఎలక్ట్రల్ ఓటర్స్ అందరూ తమ తీర్పు ఇచ్చేశారు. సో ఎలా ఉండే అవకాశం ఉందంటారు రాబోయే రోజులు? రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందండి, మొత్తం మీద దుష్ప్రచారంలో వాస్తవం ఉంది. ఈ దుష్ప్రచారం వల్ల ఇంతవరకు వెనక్కి పంపబడ్డాడు. ఏదైనప్పుడు కూడా దుష్ప్రచారం అనేది ఒక్క కేసే కాదండి, ప్రతి కేసుకి కూడా. ఇప్పుడు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ అనుకోండి, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం దగ్గర 400 కోట్లు తీసుకున్నాడు, 300 కోట్లు తీసుకుంది, టైఅప్ అయ్యాడు. ఇలాంటి దుష్ప్రచారాలు కూడా ఈ రోజు ఈ పత్రిక చేస్తున్నాయండి. ఆంధ్రజ్యోతి, ఈనాడు, తర్వాత ఇలాంటి వాళ్ళు చేస్తారు. ఎట్లాగో కుల సంఘాలు, ప్రభుత్వానికి సంబంధించిన సామాజిక వర్గం కూడా ఇతను వెనక్కి నేర్చడం కోసం ఇప్పుడు 2 ప్లాన్ అనేది జగన్ అయిపోయింది, 2 పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ చేశారండి. ప్రతిదీ దుష్ప్రచారమేనండి. ఇలా దుష్ప్రచారం చేయడం ద్వారా ప్రజలను అజ్ఞానులుగా మారుతుంది. ఈ పత్రికలు చైతన్యం తీసుకురావాల్సిన పోయి అజ్ఞానులుగా మారుతుంది. ఇలాంటి పత్రిక వెలివేయారండి సమాజం. మీరు చెప్తున్న దాని ప్రకారము ఒకవైపు జనసేనపై కావచ్చు, వేరే పార్టీ వైసీపీపై కావచ్చు, ఇంకొక ఏమన్నా పార్టీలు ఉన్నా కూడా వాటిపై కావచ్చు, ఒక వర్గం వారు, ఒక పార్టీ వారు ఇలాంటి విష ప్రచారాలు చేస్తున్నారు అనేది మీరు చెప్తున్నారు, రైట్? అవునండి. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ విజయ్ గారు. ఇక మరో కాలర్ ఉన్నారండి ఫోన్ లైన్ లో సిద్ధంగా, కృష్ణా జిల్లా నుంచి భాను గారు. నమస్తే అండి భాను గారు. నమస్తే అండి. జేడి లక్ష్మీనారాయణ గారు నిన్న ప్రైమ్ 9 న్యూస్ సాక్షిగా ఒక నిజాన్ని చెప్పారు. 1,00,000 కోట్ల అవినీతి జరగలేదు, 1,500 కోట్ల అవినీతి జరిగిందని. మా ప్రైమ్ 9 న్యూస్ లో నిజాల్ని వెలికి తీసి తేటతెల్లం చేశాం. సో మీరేమంటారు దీని మీద? దీని గురించి ఆయన అప్పుడే చెప్తే బాగుండేదండి. 1,00,000 కోట్లని జగన్ మీద ఆరోపణలు చేసి జనాలందరూ ఏంటి జైలుకి వెళ్ళాడు, 1,00,000 కోట్లు అంటున్నారు కదా, అది ఆ రోజు బయట పెడితే బాగుండేదండి. రెండోది ఏంటంటే ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు ఈ పత్రికల మీద మాత్రం అలా రాసినందుకు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే మీరు గతంలో ఒక అంకె విన్నారు, ఇప్పుడు ఇంకొక అంకె విన్నారు, రైట్? సో మీరు ఎలా అనుకుంటున్నారండి దీని మీద? దీని మీద అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏదంటే అది బురద జల్లేసే ప్రచారం చేయడం నాకు ఇష్టం లేదండి పత్రికలు. మీ ఫ్రెండ్స్ కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఏం చెప్పుకుంటున్నారు దీని మీద? ఇదంతా అబద్ధమే అని చెప్పి రాజకీయ లబ్ధి కోసం చేసే ఆరోపణలు అని చెప్తున్నారు. ఓకే, ఏమంటారండి ఫైనల్ గా మీరు ఇప్పుడు ప్రైమ్ 9 న్యూస్ ఏదైతే నిజాన్ని తేటతెల్లం చేసిందో, ఎన్నో సంవత్సరాలుగా చాలా మందికి తెలియని నిజం ఇది, రైట్? ఇటువంటి నిజాన్ని ప్రైమ్ 9 న్యూస్ సాక్షిగా తేటతెల్లం చేయడం జరిగింది. మీరు ఎలా భావిస్తున్నారు? ప్రైమ్ 9 న్యూస్ కి చాలా ధన్యవాదాలండి. ఇది పబ్లిక్ లో ఈ వార్త అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ 1,00,000 కోట్లు, సామాన్యులు కూడా అసలు ఏం జరిగింది అనేది వాళ్ళకి అనవసరం. 1,00,000 కోట్లు ఈ మాట అంటారు కదండి. అవునండి, మీ ద్వారా ఇది కొంచెం చెప్పినందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు. రైట్ అండి, రైట్. థ్యాంక్స్ భాను గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఇటీవల జరిగిన ఎన్నికలు సామాజిక మార్పునకు ప్రతీకని జనసేన నేత, విశాఖ ఎంపీ అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ అన్నారు. ప్రజలు అన్ని ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రైమ్ 9 న్యూస్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జేడి అనేక కీలక అంశాలపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించిన విచారణపై ఆసక్తికర అంశాలు వెల్లడించిన ఆయన 1,00,000 కోట్ల రూపాయలు అక్రమాస్తులు జగన్ సంపాదించారన్నది అవాస్తవమంటూ చెప్పుకొచ్చారు. సిబిఐ స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థగా చెప్పుకొచ్చిన ఆయన రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే వ్యవస్థలు ముందుకు సాగుతాయన్నారు. దీనిపై మీ స్పందన తెలియజేయడానికి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. ఇప్పుడు ఆ వీడియో చూద్దాం. తహసీల్ వాల్యూ కానీ ఇది వేరేగా ఉంటుందన్న. కాబట్టి మాకు వచ్చిన ఎవిడెన్స్లో ఎంత మాత్రం ఉందో ఆ ఎవిడెన్స్లో ఉన్న అమౌంట్స్ని ఖచ్చితంగా అక్కడ తెలియజేయడం జరిగింది. ఇదంతా వీళ్ళు ఏదో రాజకీయ ప్రచారానికి అసలు సుమారు 10,000 కోట్ల, 15,000 కోట్ల, 43,000 కోట్ల, 1,00,000 కోట్ల. అది ఎగ్జాక్ట్గా ఐ థింక్
ఐ థింక్ ఒక 1500 కోట్లు అప్రాక్సిమేట్గా, ఇంకా నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానివ్వండి, అరౌండ్ ఏదైతే ఎవిడెన్స్ ఏదైతే వచ్చిందో మన పేపర్ అది మాత్రమే సబ్మిట్ అదే అది దాని ప్రకారం 1500 కోట్లు అనుకుంటాను, రఫ్లీ అరౌండ్. యా, అది 1,00,000 కోట్లు అనేది అయితే కాదు. అది ఎవరో పొలిటికల్ దీనికి వాళ్ళు దీనిపై తమ స్పందన తెలియజేయడానికి వెస్ట్ గోదావరి నుంచి వినోద్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వినోద్ గారు నమస్తే అండి. రైట్, మరో కాలర్ ఉన్నారు, కాల్ కట్ అయింది. వసంత చౌదరి గారు గుంటూరు నుంచి నమస్తే అండి. వసంత చౌదరి గారు ప్రకాశం జిల్లా నుంచి మరో కాలర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి మీ పేరండి. నా పేరు రఘురామయ్య అండి. రఘురామయ్య గారు నమస్తే అండి. ఏమంటారు మీరు దీని మీద? సార్ 1,00,000 కోట్లు అని ఆ రోజు అన్యాయంగా మాట్లాడి జగన్ ని జైలు పాలు చేశారండి. ఆ రోజు కరెక్ట్ గా జేడీ లక్ష్మీనారాయణ గారే ఇప్పుడు నిజం చెప్పి 1500 కోట్లు అని చెప్పారు. మరి తెలుగుదేశం వాళ్ళు అవాస్తవాలు చెప్పి వాళ్ళు అన్యాయంగా ఇప్పటికి కూడా ఆయన మీద అపనిందలేసి ఆయన అన్యాయంగా మాట్లాడుతున్నారు సార్. మరి ఈ రోజు కూడా జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్పారు కదా 1500 కోట్లు, ఇంచుమించుగా 1500 కోట్లు అని. ఇలాంటి అపనిందలు వేయటం తెలుగుదేశం వాళ్ళు మానుకోవాలని మా విన్నపం సార్. అయితే రఘురామయ్య గారు ఎన్నో సంవత్సరాల నుంచి తెలియని నిజాన్ని ప్రైమ్ 9 న్యూస్ తేటతెల్లం చేసింది ఈ రోజు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? క్రైమ్ న్యూస్ స్వాగతం సార్. క్రైమ్ న్యూస్ ఈ మధ్య వచ్చింది. క్రైమ్ న్యూస్ నేను ప్రతిరోజు చూస్తున్నా సార్. మీ క్రైమ్ న్యూస్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నట్టు చూపిస్తున్నారు. మీ క్రైమ్ న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం సార్. ఓకేనండి, థ్యాంక్స్ అండి. పార్టీలకు అతీతంగా నిజాన్ని తేటతెల్లం చేయటమే ప్రైమ్ 9 న్యూస్ యొక్క మోటో అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. దీనిపై స్పందించడానికి మరో కాలర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత చౌదరి గారు గుంటూరు నుంచి. నమస్తే అండి వసంత చౌదరి గారు. నమస్తే అండి సార్. మీరు గతంలో చెప్పండి. గతంలో మైసూరారెడ్డి గారి ఇంటర్వ్యూ వింటే మీకు అర్థమవుతుందండి, ప్రజలందరూ కూడా గమనించే ఉంటారు. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఫస్ట్ జగన్ గారి మీద ఎట్లా ఆయన్ని మైనస్ చేద్దామా, ఆయన్ని అబాస్పాలు చేద్దామా అని ఫస్ట్ స్టార్టింగ్ 10,000 కోట్లు అన్నారటండి. తర్వాత 30, 40, 50 ఇదంతా ఎందుకు 1,00,000 పెడితే బాగుంటది కదా అని అన్నారు. ఇదంతా మేము కూర్చొని చేసింది అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పారండి. అయితే అది కాదనేది ప్రజలందరికీ తెలుసు. సరే, ఆ విషయాన్ని బయటికి రావాలంటే ఈ టీడీపీ కాంగ్రెస్ కలిసి ఏం చేసినాయండి, 32 కేసులు అన్ని కలిపి పెట్టి ఆయన బయట ఉంటే ఐఏఎస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడని చెప్పి ఆయన్ని జైల్లో పెట్టారు. కానీ మరి 4.5 ఏళ్ళు బీజేపీతో ఉన్నారు, వీళ్ళు 5 ఏళ్ళు టీడీపీ ఉంది. కానీ అది నిజమైతే బయటకు వచ్చేదండి, రాలేదు. 32 కేసులని ఇప్పుడు వాళ్ళు ప్రతి చోట ఎలక్షన్ లో 32 కేసులున్నోడు ఏం పాలిస్తాడని చెప్తున్నారు. కానీ వాళ్ళు 5 ఏళ్లలో ఏం చేసామన్నది మాత్రం ఎక్కడా చెప్పలేదండి. అవునండి, 1,00,000 కోట్లు అన్న పదం చెప్పారు. జేడీ లక్ష్మీనారాయణ గారు అప్పుడే చెప్తే జగనన్నకు న్యాయం చేసి, అంటే ప్రజలేమీ నమ్మలేదు అనుకోండి. వాళ్ళకి ఒక ఆయుధంగా ఎక్కడికి పోయినా దొంగ దొంగ అనేది ఒక పదం వాడుతున్నారు, అది భరించలేని పదం. అవునండి. అయితే వాళ్ళు ఈసారి కూడా అలాగే అని గెలుద్దాం అనుకున్నారు. ప్రజల్ని చాలా తక్కువ అంచనా వేశారండి. గవర్నమెంట్ జీతాలు ఆపేసి మహిళలకి లాస్ట్ లో పసుపు కుంకుమ కింద 10,000 ఇచ్చేసి, రైతులకి వాళ్ళు తుఫాన్లు వచ్చినా వాళ్ళకి నష్టాలు వచ్చినా పట్టించుకోకుండా వాళ్ళని దిక్కులేని వాళ్ళ చేసి లాస్ట్ ఒక 4-5 వేలు రైతు బీమా, రైతు బంధు అని ఇస్తే సరిపోద్ది అని అన్న రకంగా వాళ్ళని అవమానపరిచే విధంగా వచ్చి మనం గెలుద్దామని అనుకున్నారేమో. కానీ ప్రజలు చాలా తెలివి కల్ల వాళ్ళండి. కాకపోతే ఇందాక కాలర్ చెప్పినట్టు జేడీ లక్ష్మీనారాయణ గారు అప్పుడే వెళ్ళిస్తే బాగుండేదండి. కాకపోతే జనానందరికీ తెలుసు ఈ ఎలక్షన్ లో టీడీపీ వాళ్ళకి ఇంకా రెండో పనేమి లేదు. మేము ఈ నియోజకవర్గంలో ఇది చేసాము, మేము 2014లో ఈ హామీ ఇచ్చాము, ఇది పూర్తి చేసాము, అందుకే మీ దగ్గరికి ఓటు కోసం వచ్చి అడుగుతున్నాం అన్న పదం ఎక్కడా వాడలేదండి. ఎక్కడ వాడినా గానీ 32 కేసులున్న దొంగ మీకు కావాలా, 1,00,000 కోట్లు దోచేసినోడు కావాలా అన్న పదాలు మాత్రం. అయితే వసంత్ చౌదరి గారు, ప్రైమ్ 9 న్యూస్ సాక్షిగా ఈ రోజు నిజం తెలిసింది. మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, ఏం చెప్తున్నారు దీని మీద?
ఆల్రెడీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా తెలుసండి. వీళ్ళకి ఎప్పుడు స్వయం ప్రతిపత్తి లేదండి. చంద్రబాబు నాయుడు గారికి పక్కన వెలుగుతోనే ఈయన వెలుగుతాడు. రామారావు గారు కష్టపడి నిలబెట్టిన పార్టీని దోచేసుకొని వెలిగాడు. తర్వాత ఒకసారి బీజేపీ, తర్వాత మళ్ళీ బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు నష్టపోయారు, బీజేపీ నష్టపోయింది, వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఈసారి ఏమనుకున్నాడు, ఖచ్చితంగా ఈ ఓటుకు నోటు కేసులు కానివ్వండి ఇవన్నీ జైల్లోకి పోవాల్సి వస్తుందని కాంగ్రెస్ ను భూస్థాపితం చేయడం ఖాయం. ఎందుకంటే ఈయన ఎక్కడ పోయినా కూడా గందరగోళం ఉంది. నిన్న మహారాష్ట్ర ప్రెస్ మీటే చూసుంటారు, వాళ్ళు బిక్కుమంటా ఉంటున్నారు ఈయన మాట్లాడే. కాదండి నేను ఒక మాట అడుగుతాను, సిబిఐ మిమ్మల్ని ఏమన్నా దర్యాప్తు చేస్తానండి, మమ్మల్ని ఏమైనా దర్యాప్తు చేస్తుందా? ఐటీ గాని సిబిఐ గాని మనల్ని ఏం చేయట్లేదు కదండి. వీళ్ళు ఎక్కువగా సంపాదించుకొని పన్నులు కట్టక ప్రజల సొమ్ము దగా చేసి చేస్తుంటే తమ్ముళ్ళు మీరు నాకు అడ్డం రావాలి, మీరందరూ నన్ను రక్షించుకోవాలి, నేను మీకు భరోసా అంటే ఎట్లా కుదురుతుంది సార్? సామాన్యుడికి అసలు సిబిఐ అంటే ఏందో తెలియదు, ఐటీ అంటే ఏందో మనకి నెలవారీ ఖర్చులే మనకి సరిపోతాయి. వీళ్ళు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకొని వాటిని ప్రజలకి ఆ పన్నులు కట్టకుండా ఉండి వాటిని లెక్క తీస్తున్నప్పుడు మాట్లాడితేనేమో సిబిఐ ఇవన్నీ అనేసి అంటే ఇవన్నీ తెలియదా సార్? ఎంత తెలియని వాళ్ళకైనా అర్థమైపోతుంది. వాళ్ళు అనవసరంగా ఇవన్నీ విప్పి చెప్పుకోవడం అవుతుంది. కాకపోతే మీరు మీ ఛానల్ కి ఎలా కృతజ్ఞతలు తెలపాలో హ్యాట్స్ ఆఫ్ అండి. అన్ని ఛానల్స్ వాళ్ళు చెప్తా ఉంటే ఇదేముందిలే, ఇంతేలే, నిజాలు ఇలాగే ఉండిపోతాయేమలే, ఇనే ఉందిలే అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు సాక్షాత్తు ఎంక్వైరీ చేసిన వ్యక్తే నిజాన్ని స్టూడియోలో చెప్పేశారండి. మా జర్నలిస్ట్ సాయి గారు నిజాన్ని వెలికి తీసే ప్రయత్నం చేసే భాగంగా మీ ఛానల్ కి మీ అందరికీ కూడా, ఎందుకంటే హ్యాట్స్ ఆఫ్, ఇంత నిజాన్ని బయటికి రాగలిగింది మీరేనండి. దీన్ని ఎందుకంటే ఎంత అన్యాయం అయిపోయాడండి. 16 నెలలు జైలు జీవితం గడిపాడు. ఎవరిస్తారండి ఆ నష్టాన్ని? పార్టీకి ఎవరిస్తారండి? ఆయన 2014లోనే ఆయన సీఎం కావాల్సింది. ఆ నష్టాన్ని ఎవరిస్తారండి? పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది, ఉద్యోగాలు వచ్చాయి, మహిళలకు ఉండేది, రైతులు ఆదుకునేవాడు, ఎలా ఉండేదో మన స్టేట్, ప్రత్యేక హోదా వచ్చేది. ఇప్పుడు ఈ నష్టం అంతా ఎవరు పూడుస్తారండి? టీడీపీ వాళ్ళు వేసిన నిందకి వీళ్ళు కూడా సరే ఏదో ఒకటి లాస్ట్ కైనా లక్ష్మీనారాయణ గారు చెప్పినందుకు ఆయనకు థ్యాంక్స్. మెయిన్ మీరు కదా దీన్ని వెలికి తీసింది. సాయి గారు కానివ్వండి, మీ ప్రైమ్ 9 న్యూస్ కానివ్వండి, మీ సిబ్బంది కానివ్వండి, మీ అందరు వీళ్ళు ఇంతగానో ఉన్న పెద్ద పెద్ద ఛానల్స్ కూడా మీ కింద దిగదుడిపోయానండి. రైట్ అండి, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలర్స్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సుధాకర్ గారు శ్రీకాళహస్తి నుంచి, నమస్తే అండి. సుధాకర్ గారు నమస్తే సార్. నమస్కారం సార్, నేను సుధాకర్ రెడ్డి కాళహస్తి. చెప్పండి సార్. జేడి లక్ష్మీనారాయణ గారు మీ ఇంటర్వ్యూలో క్రైమ్ 9 కి ఇచ్చింది, మేము కూడా స్వాగతిస్తున్నాము. రైట్ అండి, చెప్పండి. ఇప్పుడు చెప్పిన న్యూస్ ఇంత ముందుగా చెప్పుండాలి సార్, సంవత్సరం ముందుగా చెప్పుండాలి. అదే చంద్రబాబు నాయుడు మీద కేసు ఉండేటప్పుడు నాకు క్యాప్ లేదని రాసినారు, పేపర్లో చూస్తున్నామే గానీ ఆయన నోటు చెప్పలేదు కదా. చంద్రబాబు నాయుడు మీద కేసు ఇచ్చారు, మాకు క్యాప్ లేదని రాశారు, ఆయన చెప్పలేదు కదా. అదేనండి, నిజాన్ని వెలికి తీసే దాంట్లో భాగంగానే ప్రైమ్ 9 న్యూస్ ఈ రోజు ఇటువంటి ప్రయోగాన్ని చేపట్టిందండి. చెప్పండి. మీ క్రైమ్ న్యూస్ చెప్పినందుకు థ్యాంక్స్, చాలా థ్యాంక్స్ కూడా. ఆ విషయాన్ని కూడా అడగండి. చంద్రబాబు నాయుడు మీద కేసు చేసేప్పుడు మీ స్టాఫ్ లేదని రాశారని చెప్తున్నారు సార్, అది కూడా కరెక్టేనా? మీ ఇంటర్వ్యూలో అడగండి ఆయన. తప్పకుండా అండి, తప్పకుండా అడగండి సార్. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. వెస్ట్ గోదావరి జిల్లా నుంచి ఇంకో కాలర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నా. నమస్తే అండి గిరి గారు. గిరి గారు నమస్తే అండి. నమస్తే అండి గిరి గారు. హలో గిరి గారు నమస్తే, చెప్పండి. నమస్తే అండి, సాయి గారికి నమస్కారం అండి. సాయి గారు కాదండి, నా పేరు రఫీ అండి, చెప్పండి. ఇప్పుడు చాలా మంది లక్ష వేల కోట్లు తినలేదు అంటున్నారు కదా రఫీ గారు, చెప్పండి. ఇప్పుడు ఎంతో కొంత బయటపడింది కదండి, 1500 కోట్లైనా. అవునండి, ఏదైనా అవినీతి అండి, దాన్ని ప్రోత్సహించే అవసరమే లేదు. మేము కూడా అటువంటి వాటిని ప్రోత్సహించమండి. మరి వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు, పబ్లిక్ ముందే చెప్పాలంటే ఇప్పుడు ముందే చెప్పాలంటే ముందు అవకాశం రాలేదు కదండి. అవునండి, ఈ అవకాశం రాలేదు కదండి. ఎవరు ఇంటర్వ్యూ చేస్తే జేడీగా చెప్పుండేవారు. అయితే ఏంటంటే ఇప్పుడు దొంగే కదంటే 100 కోట్లు తీసుకున్నా 10,000 కోట్లు దొంగే కదా. సో ఫైనల్ గా ఏం చెప్తారండి దీని మీద గిరి గారు? అతను ఎలాగా 1500 కోట్లు చేసినాడు, తండ్రి అధికారిని అడ్డం పెట్టి దోశ తిన్నాడు, అక్కడ వరకు ఓకే.
ప్రజలకు ఏంటంటే దుష్ప్రచారం చేయకూడదండి. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గురించి కానీ కూడా వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు. అతను ప్యాకేజ్ తీసుకున్నాడు, లేకపోతేనేమో ఏదో యాక్ట్ అని అవన్నీ ఇష్టం వచ్చినట్టు పనిమాలు వాడు వాగుతున్నారండి. రైట్ అండి. అలాంటి వాగుడు దుష్ప్రచారం మాటికి మానేయాలి, వాస్తవాలు మాట్లాడాలి, ఏదన్నా నిజాయితీగా మాట్లాడాలి, ఉన్నట్టు మాట్లాడాలండి. మీడియా ఉంది కదా అని చెప్పేసి దుష్ప్రచారం పొందెత్తి ప్రజలను తప్పుదో పట్టిస్తే అది ఎప్పటికైనా తెలుస్తుంది. దాని పరిణామం ఎప్పటికైనా అనుభవిస్తారండి. రైట్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మరో కాలర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణా జిల్లా నుంచి బాబు గారు, నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి బాబు గారు. అది కాదండి, 15 కోట్లు అనేది అదేదో చిన్న అమౌంట్ అన్నట్టు చెప్తున్నారు. 1500 కోట్లు అండి, చెప్పండి. 1500 కోట్లు అనేది ఒక సాధారణ మనిషి 1 కోటి రూపాయలు సంపాదించాలంటే ఎన్నిసార్లు పుట్టాలో అర్థం చేసుకోవాలి. ఒక చిన్న లాజిక్ అండి. జీవితకాలం కూడా పడుతుంది కోటి రూపాయలు కష్టపడుతుంది. అసలు 1,00,000 రూపాయలు తప్పుగా సంపాదించినా అది తప్పే. 1500 కోట్లు తక్కువ, 1,00,000 కోట్లు అన్నాడు, 1500 కోట్లే చేశాడు అంటున్నారు. అది చాలా పెద్ద తప్పు. అసలు నాకు తెలిసినంత వరకు అసలు ఇలాంటి పెద్ద స్కామ్లు చేసేవాళ్ళు అయితే అసలు ఎమ్మెల్యే పోటీకి చేయడానికి అనర్హులు. ఖచ్చితంగా తీసుకురావాలండి. అవినీతికి పాల్పడే వాళ్ళని మనం ప్రోత్సహించకూడదండి. వాస్తవం అండి, చెప్పండి. అది అసలు అలాంటి వాళ్ళని అసలు ఎమ్మెల్యే పోటీ చేయడాక అలా అనర్హులు. అసలు మొత్తం ధనమే నడుస్తుందండి. ఇలా రాజకీయం అంతా ధనమే. ఏ నియోజకవర్గం చూసినా సరే ఒకటి రావడం, ఇంటికి రావడం, గ్రామాలకు వెళ్ళడం, అలా వందలు పెంచడం, లక్షలు పంచేయడం, వేలు పంచడం. ఇలా అయితే ఇంకెప్పుడు కరెక్ట్ రాజ్యం ఇది వస్తుందండి. అసలు నాకు అర్థం కాదు. అవునండి, ఏం చేస్తే బాగుంటుందండి? ఖచ్చితంగా ఇలాంటి కేసులు ఉన్నా గానీ, లేకపోతే ఇలాంటి వాళ్ళని అసలు ఎమ్మెల్యే దానికి పోటీ చేయడానికి అసలు ఇవ్వకూడదండి. నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా అది ఇవ్వకూడదు. వాళ్ళకి అర్హత అనేది తీసేయాలి, అభ్యర్థిత్వాన్ని తీసేస్తే బాగుంటుంది. అవును, ఇప్పుడు నేను ఒక 10 లక్షల కోట్లు, 10 కోట్లు ఎంతో కోటి అక్రమంగా సంపాదించాను, లేకపోతే ఒక 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేకి పోటీ చేస్తానండి నేను. ఉదాహరణకి తీసుకుంటే ఒకవేళ నీకు గెలిస్తే నేను ఆ 10 కోట్లని ఎలా రికవరీ చేసుకుంటాను చూద్దాం అంటున్నా గానీ, లేకపోతే ఆ 10 కోట్లు జనాలకి మంచి చేద్దాం ఎవడని అనుకుంటాడండి. అవునండి, ఆ చిన్న లాజిక్ కదా. అసలు ఏ పార్టీ చూసినా సరే చెప్పకూడదు, కానీ మెయిన్ 2 పార్టీలు అది అందరికి తెలిసిన విషయమే. ఎక్కడ చూసినా సరే విత్తగా డబ్బులు పంచడం, గెలవడం. ఫైనల్ గా ఏం చెప్తారు బాబు గారు? ఫైనల్ గా నేను చెప్పాలి, ఇలా అది ఎంత అమౌంట్ అనేది కాదు, ఎంత చిన్న తప్పు చేసినా సరే తప్పే. తప్పు చేసిన వాడు శిక్షార్హుడు, ఎవరైనా కావచ్చు. చిన్నదా పెద్దదా అనేది తారతమ్యం ఉండదు తప్పుల్లో. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి బాబు గారు. చాలా మంది కాలర్స్ ఫోన్ లైన్ లో ఉన్నారండి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత స్పెషల్ డ్రైవ్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. నమస్తే. డైమండ్ జ్యువెలరీ కొనేటప్పుడు క్యారెట్కి 46,000కి మించి ఇస్తే తెలిసే మోసపోతున్నానని అర్థం. డోంట్ గివ్ 1 రూపీ మోర్. జనంతో మైండ్ గేమ్స్ ఆడే రాజకీయం, నిజాల్ని కప్పిపుచ్చే మాధ్యమాలు, ప్రజల మెదళ్లలో భావజాల విషం చొప్పించే వర్గం ఓవైపు, అబద్ధాల్ని నిజాలుగా నమ్మించే వర్గం మరోవైపు. తెలుగు రాష్ట్రాల తాజా పరిస్థితి మార్చేందుకు, నిజమైన జర్నలిజం విలువలు కాపాడేందుకు, అబద్ధాల్ని కడిగేసేందుకు, నిజాల నిగ్గు తేల్చేందుకు మీ ముందుకొస్తోంది ప్రైమ్ 9. ఆశీర్వదించండి. హాట్ టాపిక్ విత్ జర్నలిస్ట్ సాయి. ప్రతిరోజు ఉదయం 7:15 ఈ ప్రైమ్ 9 న్యూస్లో. వెల్కమ్ బ్యాక్. ఇటీవల జరిగిన ఎన్నికలు సామాజిక మార్పునకు ప్రతీకని జనసేన నేత విశాఖ ఎంపీ అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ అన్నారు. ప్రజలు అన్ని ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రైమ్ 9 న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జేడీ అనేక కీలక అంశాలపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించిన విచారణపై ఆసక్తికర అంశాలు వెల్లడించిన ఆయన 1,00,000 కోట్ల రూపాయలు అక్రమాస్తులు జగన్ సంపాదించారన్నది అవాస్తవం అంటూ చెప్పుకొచ్చారు. సిబిఐ స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థగా చెప్పుకొచ్చిన ఆయన రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే వ్యవస్థలు ముందుకు సాగుతాయన్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి స్పందించడానికి చాలా మంది ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు. సుధాకర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సుధాకర్ గారు చెప్పండి. అబ్బా ఇది 3 నెలలు 4 నెలలు ముందు వేసినట్టు ఇంకా బాగుండేది సార్ మాకు. ఇప్పుడు జగన్ 1,00,000 కోట్లు అని అంటున్నారు కానీ ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు 1,00,000 కోట్లు మించాడు సార్. ఈయన 1,00,000 కోట్లు అవి చంద్రబాబు నాయుడు సంపాదించాడు అక్రమంగా, విపరీతంగా సంపాదించేసేసి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన సాగిస్తున్నాడు. ఇప్పుడు ఇది మాకు ఈ ఛానల్ నిజాన్ని బయట పెట్టడానికి మాకు చాలా సంతోషంగా ఉంది సార్. చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు దీని మీద మీరు ఫైనల్ అవస్థాన్ని మీరు అది ఇప్పుడు బయట పెట్టినందుకు అది నిజం కాదు, బయట పెట్టినందుకు మాకు చాలా సంతోషం. ఏమంటున్నారండి మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, దీని మీద చాలా సంతోషంగా ఉన్నారు సార్. అందరు చాలా సంతోషంగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు సార్. రైట్ అండి, రైట్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. చాలా మంది కాలర్స్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు దీనిపై స్పందించడానికి. మరో కాలర్ ఉన్నారు. నమస్తే అండి. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. నాగేశ్వరరావు గారు నమస్తే. నమస్తే నమస్తే వినపడుతుంది. చెప్పండి చెప్పండి నాగేశ్వరరావు సార్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక యంగెస్ట్ కుర్రాడు యువకులు రాజకీయంలో రావాలి, యువకులు రాజకీయంలో రావాలి అని అంటారు. ఈయన ఎక్కడ ఎదిగిపోతున్నాడు అని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు అందరూ ఏకమైంది చంద్రబాబు నాయుడు గారు చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకొని, సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని లేనిపోయిన కేసులు పెట్టి వాళ్ళ మీడియా ఉందని, నేను ఏ పార్టీ కాదండి, వాళ్ళ మీడియా ఉందని వాళ్ళు ఇష్టం వచ్చేది జనంలోకి తీసుకెళ్లిపోయారు అనమాట. అలా తీసుకెళ్లిపోయి దాన్ని నిజం చేశారు. అది ఇప్పుడు అబద్ధమని బయటపడింది. ఇందాక ఒక కాలర్ అన్నాడు 1,500 కోట్లు అంటే మాటలు కాదు, అది కూడా అవినీతే. కానీ నేరం మోపబడింది అంతే, నిరూపణ కాదు అక్కడ. అవును సార్. అవునండి. సాయి గారు కోర్టులో నడుస్తుందండి ఈ కేసు, కోర్టులో నడుస్తుంది. చాలా బాగుంటుందండి. నేను సోషల్ మీడియా బాగా ఫాలో అవుతాను. పర్ఫెక్ట్ గా అతను సాయి గారు కొరవడప్పటి నుంచి నాకు బాగా, నేను టీవీలో చూస్తూ ఉంటాను, ఏ ఛానల్ చేసినా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది సాయి గారు. ఇప్పటికైనా మీరు బయటికి తీసి పబ్లిష్, ఎందుకంటే వాళ్ళు 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేశారు అందరూ తెలుసు. వాస్తవాన్ని నిర్భయంగా చెప్పడమే ప్రైమ్ న్యూస్ లక్ష్యం అండి. సో ఈ ప్రాసెస్ లోనే ఇంకా రాబోయే రోజుల్లో నాగేశ్వరరావు గారు, ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని నిజాల్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తామండి. సో దీని మీద ఏమంటున్నారండి మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు? ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మా వాడు అప్పుడు జగన్ పూర్తిగా ఆపోజిట్ మాట్లాడించేప్పుడు అప్పుడు పొద్దున్న పక్కన కూర్చొని ఊరికి ఇట్లా తీసామండి. హలో చెప్పండి. తీసాం సోషల్ మీడియాలో మన సాయి గారిది, జేడీ గారిది ఎంటర్ చేయడం చూపించాం. అది చూడరా మీరు మొన్న అన్నట్టుగా చూడరా వాళ్ళు అన్న చూపించా. నిజమే బాబు గారు ఏం చెత్త ప్రచారం చేస్తున్నారు అంతేనా మీడియా ఉంది వాళ్ళు అన్నాయి. కాబట్టి వాళ్ళు మీరు నిజాన్ని నిర్భయంగా తీసి ఇవాళ పబ్లిష్ చేసినందుకు మీకు మెనీ 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 థ్యాంక్స్. ఏ పార్టీకి మేము కొమ్ము కాయమంటే అన్ని పార్టీలకు అతీతంగా మేము నిజాల్ని చెప్పడం జరుగుతుంది. ఎస్ కరెక్ట్. చేయాలి, నిజాన్ని జనంలో తీసుకెళ్ళినందుకు మన ప్రైమ్ న్యూస్. నేను సోషల్ మీడియా రైట్ అండి, రైట్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి నాగేశ్వరరావు గారు. దీనిపై మీ స్పందన తెలియజేయడానికి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. అలాగే చాలా మంది కాలర్స్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శివశంకర్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు వైజాగ్ నుంచి. నమస్తే అండి. నమస్తే సార్. అండి ప్రైమ్ నైన్ కి. ఓకేనండి, చెప్పండి. వాస్తవాలని ప్రచారం చేస్తున్నందుకు మీకు కంగ్రాచులేషన్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. సాయి గారు ఏదైతే అజయ్ లక్ష్మీనారాయణ గారితో ఇంటరాక్ట్ అయ్యి నిజం చెప్పిస్తాను ట్రై చేశారు, ఆయన సగం నిజం మొత్తం చెప్పారండి. ఆ నిజం ఏంటంటే యాక్చువల్ గా ఆ కేసే తప్పుడు కేసు సార్. అది ఆ కేసు తప్పుడు కేసు ఎలా అయిందంటే అది ప్రైవేట్ కేసు అండి. 190 CRPC కింద ఎవరైనా కేసు పెట్టచ్చు, నా మీదైనా మీ మీదైనా. కోర్టు ఇనిషియేట్ చేస్తే దాంట్లో ఎంత నిజం అని చెప్పాలని చెప్పారు. అదే ఆరోపణ అనేది చేయొచ్చు. ఆరోపణ వేరు, కంప్లైంట్ వేరండి. కంప్లైంట్ ఎవరి మీద ఇవ్వచ్చు అంటారు మీరు? ఓకే, ఎవరి మీద? ఆ కంప్లైంట్ మీద కోర్టు దాంట్లో ఎంత నిజం ఉందో చెప్పండి అని ఏ ఆఫీసర్ అయినా ఇనిషియేట్ చేయొచ్చు కేసుని. ఓకే, చేసిన తర్వాత అతను వాస్తవాలను తీసుకుని రావాలి పబ్లిక్ ముందు. కేవలం ఒత్తిడితో, ఆయన ఒత్తిడి లేదన్నాడు, కేవలం ఒత్తిడితో ఆ రోజు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ అడ్వాన్స్ కట్టిన ట్యాక్స్ ని ఆధారంగా చేసుకుని
కేసు స్టార్ట్ చేశారండి వాళ్ళు. 1,00,000 కోట్లు అనేది ఒక మీడియా కావాలని ప్రచారాలు చేసే మీడియా అన్నమాట. అది వాస్తవాలలో జనాలకు తెలియజేసే మీడియా కాదు. అలాంటి మీడియాలు ప్లస్ కొంతమంది టీడీపీ వాళ్ళు, కొంతమంది పడన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేసిన ఒక ప్రచారం అండి. ఓకే, ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు శివశంకర్ గారు, చెప్పండి. ఎందుకంటే చాలా మంది కాలర్స్ వాళ్ళ స్పందన తెలియజేయడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కూడా చాలా మంది ఇప్పుడు ఏమంటున్నారంటే, మీరు 1,500 కోట్లు అయినా సరే అది నేరమే కదన్నారు. 1,500 కోట్ల ఆరోపణ అండి అది. ఆరోపణ అది ఎప్పుడైతే కోర్టు దాన్ని ట్రయల్ చేసి దాన్ని ఫైన్ ఇస్తే అప్పుడు అవుతుందండి. అప్పుడు అతన్ని నేరస్తులు అంటారు. కానీ ఫైనల్ గా ఏం చెప్తారు శివశంకర్ గారు? ఫైనల్ గా ప్రైమ్ 9 నేను అభినందిస్తున్నానండి. ఒక నిజాలని తీసుకుని వచ్చి ప్రచారం చేయకుండా ప్రసారాలు జనాలకు అనుకూలమైన, అంటే ప్రజల తరపున నిజాలని బయట పెడతారందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రైట్ అండి, రైట్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మరో కాలర్ ఉన్నారు గుంటూరు జిల్లా నుంచి ఫోన్ లైన్ లో సిద్ధంగా. మున్ను గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. అదే సార్, ఇప్పుడు మీ ప్రైమ్ 9 న్యూస్ లో పెట్టిన డిబేట్ చాలా బాగుందండి. మొదటిగా ప్రైమ్ 9 టీవీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే, ఒక మంచి టాపిక్ తీసుకున్నారు. వాస్తవాల్ని తెలియజేసే ప్రయత్నంలో భాగంగానే ఇటువంటి డ్రైవ్స్ ని చేస్తున్నామండి మేము. సో ఆ ప్రాసెస్ లోనే నిజాల్ని వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా పార్టీలకు అతీతంగా ఇటువంటి కార్యక్రమాలను చేపడుతున్నామండి. దాన్ని బట్టి మిమ్మల్ని అభినందిస్తున్నామండి, మీ టీవీ ఛానల్ వారిని, మా యాజమాన్యాన్ని. ఓకేనండి, చెప్పండి. ఇప్పుడు ₹1 అవినీతి చేసిన అవినీతే, ఎంత చేసిన అవినీతే, దానికి ఇంకా ఎంత ఫలబద్ధ అనేది లేదు. అవునండి. అయితే జగన్ గారి మీద వచ్చినటువంటిది అది ఆరోపణ మాత్రమే, అవినీతి ఇంకా ప్రూవ్ చేయలేదు. గత 9 సంవత్సరాలు దగ్గరగా చేస్తున్నారు. వారు కొత్తనైతే చదువుతున్నారు కానీ కనీసం ఎలక్షన్ కూడా పట్టలేకపోతున్నారు. అంటే ఆరోపణే తప్ప అక్కడ ఆధారం దొరకట్లా. మరి ఈ జేడి లక్ష్మీనారాయణ అనే ఆయన ఈ విషయాన్ని నిన్నటిదాకా చెప్పకుండా మీ టీవీలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం మంచిదే, కానీ అయితే ఆయన చేసిన చిన్న తప్పు ఏంటంటే ఈ ఎలక్షన్ కు ముందే ఈ విషయం ఆయన చెప్పు ఉండాల్సింది. లేదండి, వాస్తవాల్ని వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు ఒక వాస్తవాన్ని బయట పెట్టడం జరిగిందండి ప్రైమ్ 9 న్యూస్. జగన్ గారి వేవు కనపడుతున్న పరిస్థితుల్లో రేపు అవి ఎటు పడతాయి కాబట్టి వచ్చే రోజుల్లో, అందుకని ఇప్పుడు ఆయన లీక్ చేశాడని నేను అనుకుంటున్నాను. మా స్నేహితులు మేము మాట్లాడుకునేటప్పుడు ఈ విషయాన్ని మేము డిస్కస్ చేసుకున్నాం. అదే ఒక 2 నెలల ముందు 3 నెలల ముందు కనుక ఆయన చెప్పుకుంటే చాలా బాగుండేది. ఈ నిన్న కూడా పవన్ కళ్యాణ్ అవినీతి పరుడు జగన్ అంటున్నాడు, తర్వాత చంద్రబాబు జగన్ అవినీతి పరుడు అంటున్నాడు, లోకేష్ అవినీతి పరుడు. చంద్రబాబు ఆస్తి ఎంత అండి? 700 కోట్లు ఉన్నాయి. లోకేష్ ఆస్తులు ఎంత అండి? 900 కోట్లు ఉన్నాయి. బ్రాహ్మణి ఆస్తులు ఎంత అండి? 1100 కోట్లు ఉన్నాయి. మున్నా గారు ఫైనల్ గా ఏం చెప్తారు చెప్పండి, ఎందుకంటే చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి. సరే, వీళ్ళందరూ ఏదో పని చేస్తున్నారు, వీళ్ళు అన్యాయం చేయలేదు, అక్రమం చేయలేదు, వాళ్ళకి అన్ని కోట్లు ఆస్తి వచ్చింది, జగన్ కు మాత్రం కాకూడదు. రెండోది, మరి దేవాంశ్ ఏ బస్తాల మోసి సంపాదించాడండి అన్ని 100 కోట్లు? దేవాంశ్ అనే ఆయన 5 ఏళ్ల వయసు అన్ని 5 ఏళ్ల వయసులో అన్ని 1000 కోట్లు ఎట్లా సంపాదించగలిగాడు? అన్ని 100 కోట్లు ఏ బస్తాలు మోసాడు? నా వయసు ఇప్పుడు 36 సంవత్సరాలు, నా బ్యాంక్ బ్యాలెన్స్ 15,000 రూపాయల కంటే ₹1 ఎక్స్ట్రా ఉండదు. మరి అతనికి అన్ని 100 కోట్లు ఎట్లా వచ్చినాయి అంటారు? ఏం పని చేస్తే వచ్చినాయి అంటారు? ఇది అవినీతి కాదా? మరి దాన్ని ఎవరు కూడా బయట పెట్టలేకపోతున్నారు. మీ తరపున మీ గొంతుక వినిపించే ప్రాసెస్ లో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలను చేస్తుందండి ప్రైమ్ 9 న్యూస్. చాలా మీరు అభినందనీయమండి మీ విషయంలో మాత్రం. ఎందుకంటే ఏ పార్టీకి కూడా మీరు కొమ్ము కాయకుండా ఇంత చక్కగా న్యూస్ ని ప్రజెంట్ చేస్తున్నందుకు మీ యాజమాన్యానికి మొదటగా, మీ రిపోర్టర్లందరికీ, మరి ముఖ్యంగా సాయి గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు. రైట్ అండి, రైట్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి మున్నా గారు. మరో కాలర్ ఉన్నారు వైజాగ్ నుంచి, శ్రీను గారు. నమస్తే అండి. నమస్తే ప్రైమ్ న్యూస్ కండి. ఓకే, చెప్పండి శ్రీను గారు. ప్రైమ్ న్యూస్ కి నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. న్యూస్ చెప్పారు సాయి గారు నిన్న. సార్, నేను వైజాగ్ లో ఉంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు మంచి ఆయనకే సీట్ ఇచ్చారు. ఇది 2 months బ్యాక్
మనకి ఆయన అనౌన్స్ చేస్తే బాగుండేది. 1,00,00,000 కోట్లు అంటే ఇవాళ తెలుగుదేశం వాళ్ళే 1,00,00,000 కోట్లు కుంభకోణాలు చేశారు. చెప్పండి, మీరు టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టాలి, లేకపోతే కాల్ కట్ అవుతుందండి. శ్రీను గారు, భూముల కుంభకోణాలు, అనకాపల్లి ఎమ్మెల్యే సీటు సార్, చెప్పండి. ఎమ్మెల్యే సీట్ అనకాపల్లి ఆయనకి ఇచ్చారు. మా తమ్ముడు సైతే కబ్జా చేసాడండి, పరుచూరు భాస్కర్ రావు. మా తమ్ముడు సైతే కబ్జా చేశాడు. చెప్పండి శ్రీను గారు, చెప్పండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? టీవీ చూడకుండా బ్యాంక్ లోన్ తీసి కట్టలేదండి. బ్యాంక్ పేపర్ లో వచ్చింది. అది పవన్ కళ్యాణ్ తెలీదా, జేడి లక్ష్మీనారాయణ గారికి తెలీదా? ఇది తెల్ల పేపర్ ఏం కాదండి. రైట్ అండి, రైట్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి శ్రీను గారు. చాలా మంది కాలర్స్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మరో కాలర్ ఉన్నారు, లక్ష్మి గారు. నమస్తే అండి లక్ష్మి గారు. నమస్తే అండి. ముందు లక్ష్మీనారాయణ గారికి థ్యాంక్స్ అండి. ఓకే. తర్వాత ప్రైమ్ 9 న్యూస్ కు అసలు ఎలా థ్యాంక్స్ చెప్పాలని అర్థం అవట్లేదు. మంచి న్యూస్ బయటికి తీసుకొచ్చారు. అయితే 1,500 కోట్లైనా 1,00,000 కోట్లైనా దొంగే అంటున్నారు కదా, అది రుజువైందా? కేసు నడుస్తుంది. నడవకముందే దాన్ని 1,00,000 కోట్లని అల్లరి చేసి ఆయన భవిష్యత్తు నాశనం చేశారు కదండి. అదేనండి, దాంట్లో భాగంగానే నిజాల్ని నిర్భయంగా వెలికి తీసే ప్రయత్నంలో భాగంగానే ప్రైమ్ 9 న్యూస్ ఇలాంటి కార్యక్రమాలను చేపడుతుందండి. సో ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఒక నిజాన్ని వెలికి తీసి మీ ముందు బట్టబయలు చేయడం జరిగింది. అది రుజువైనాక అనొచ్చు. రుజువు కాకముందే కేవలం ఆరోపణలు పట్టుకొని ఆయన దొంగ అని చెట్ట కుదురుతుందండి, అది మంచిది కాదు. మీకు మాత్రం ఇలాంటి ప్రసారాలు చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అంటే ప్రచారం కాదండి, మీకు నిజాన్ని చెప్పే ప్రయత్నంలో భాగంగానే చెప్పడం జరిగింది. ఏమంటున్నారండి? ప్రసారం అన్నా నేను. రైట్, ఓకేనండి. మీ చుట్టూ వాళ్ళు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఏమంటున్నారు దీని మీద? అందరికి చాలా హ్యాపీగా ఉందండి, చాలా హ్యాపీగా. ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా లక్ష్మి గారు? ఇంకేం లేదండి, మనం ఇప్పటికైనా లక్ష్మీనారాయణ దగ్గర చెప్పినందుకు మాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. చాలా మంది కాలర్స్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు దీనిపై స్పందన తెలియజేయడానికి. మీరు కనుక మీ స్పందన తెలియజేయాలనుకుంటే, ఒకవేళ బిజీ వచ్చినా కూడా ట్రై చేయండి, కీప్ ట్రయింగ్ ఆన్. ఇంకో కాలర్ ఉన్నారు, గణేష్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా. నమస్తే అండి గణేష్ గారు. మహేష్ గారు నమస్తే. మహేష్ గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, లేకపోతే కాల్ కట్ అయ్యే అవకాశం ఉంది. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి మహేష్ గారు. అయితే నిన్న జేడి లక్ష్మీనారాయణ గారు ఏదైతే చెప్పారో దాదాపు 1,500 కోట్ల అవినీతి. అయితే అది ఆయన చెప్పింది ఏంటంటే తహసీల్దార్ వాళ్ళ రికార్డ్ ప్రకారం అండి. అయితే ఆ వాల్యూ తక్కువ ఉంటుందండి, మార్కెట్ వాల్యూ అనేది మనకు దానికి డబుల్ ఉండొచ్చు, ట్రిబుల్ ఉండొచ్చు. అయితే వీళ్ళు ఇప్పుడు జగన్ అభిమానులు అయితే ఏదైతే సంతోషంగా ఫీల్ అవుతారో, మా వాడు అంత చేయలేదు, తక్కువ చేసిన. అయితే ఏదైతే ఏంటంటే అది అవినీతే కదా అండి. అవునండి, వాస్తవం అండి. వాళ్ళు ఏదో దానిలో మాకు మినహాయింపు ఇచ్చారు, మాకు తక్కువ, మా ఊరు తక్కువ అని అవినీతి చేసేయడానికి కృషి చేస్తారు. కానీ అసలు ఆయన చేసింది అవినీతే కదా. దానిలో మళ్ళీ ఎక్కువ చేశాడు, తక్కువ చేశాడు, మీరింత చేశారు, అదేందని నేను అంటున్నాను. అయితే వాళ్ళు చెప్పేదాని ప్రకారం అండి, అంటే ఇప్పటి వరకు కాలర్స్ మీరు వినే ఉంటారు, వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే అవినీతి అనేది ఆరోపణ మాత్రమే ఇప్పుడు జరిగింది, అది జడ్జిమెంట్ అనేది రాలేదు కాబట్టి, ఇది రుజువు కాలేదు కాబట్టి దీన్ని మేము తీసుకోలేము, అవినీతి జరిగిందని అది వాళ్ళ వాదన అండి. నేనేమంటానంటే ఆయన నిజంగా అవినీతి చేయకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన కేసు ఎందుకు ములుగుతుంది? ఆయన సుప్రీంకోర్టు పోవచ్చు, స్టే తెచ్చుకోవచ్చు కానీ డైరెక్ట్. నేను అదే అంటున్నా. నిజంగా ఆయన నిర్దోషి అయినప్పుడు సుప్రీంకోర్టు పోయి నాకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఆయన స్టే తెచ్చుకోవచ్చు కానీ డైరెక్ట్ ప్రతి శుక్రవారం కోర్టు పోకుండా. అప్పుడు ప్రజలకు మంచిగా తెలుస్తుంది ఆయన క్లీన్ ఇమేజ్ ఉన్నాడని. నేను అదే అంటున్నాను. రైట్ అండి, ఇంకా ఏమన్నా చెప్పదలుచుకున్నా? ఏమంటున్నారు మీ ఫ్రెండ్స్ దీని మీద? ఏమంటున్నారు మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీకు తెలిసిన మీ పార్టీ నేతలు కావచ్చు? మా ఫ్రెండ్స్ అనేది ఏంటంటే ఆయన అవినీతి చేసింది అనేది అయితే వాస్తవం, కానీ అది ఎంత మొత్తం అనేది ఎవరు చెప్పలేకపోతున్నాం. అది రైట్ అండి, రైట్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మరో కాలర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, రమేష్ గారు. నమస్తే అండి రమేష్ గారు. నమస్తే. హలో సార్. రమేష్ గారు చెప్పండి. సార్, యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ న్యూస్ వాళ్ళకి థ్యాంక్స్. ఒక మంచి న్యూస్ అనేది మీరు ఖచ్చితంగా ఒక జనాలకు పంపించారనేది నా ఒపీనియన్.
ఏంటంటే ఇప్పుడు జేడీ చాలా మంది పల్లెటూరులో కావచ్చు, విలేజ్ లో ఒక పట్టణంలో కావచ్చు, జగన్ 1,00,000 కోట్లు తినేసాడు, 1,00,000 కోట్లు తినేసాడు. ఒక న్యూస్ అనేది చాలా మందికి అసలు పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళేట ముందు అదే మైండ్ సెట్ ప్రతి ఒక్కరికి ఫిక్స్ అవుతుంది. 1,00,000 కోట్లు ఉన్నాయి, 1,00,000 కోట్లు తినేసాయని. కానీ ఇప్పుడు ఒక మంచి విషయాన్ని అనేది మీరు వెలిపించారు, నిజంగా థ్యాంక్స్ సార్. కానీ 1,500 కోట్ల 1,00,000 కోట్లు అనేది అక్కడ విషయం కాదు, కానీ ఎలా సంపాదించారు అనేది ముఖ్యం. అవునండి, అంతే కదా సార్. అవినీతి జరిగిందా లేదా, అవినీతి చేశారా లేదా అనేది మెయిన్ బేస్ అండి వాస్తవంగా చెప్పాలి. బేస్ అవినీతి చేశారా లేదు, కానీ ఈ విషయాన్ని జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్తే గానీ ప్రజలు తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు అదే విషయాన్ని జగన్ గారు లైవ్ పెట్టి చెప్పొచ్చు కదా మొత్తం అందరికి కూడా, ఇలా 1,00,000 కోట్లు నేను తినలేదు, నేను సంపాదించినంత ఇలా ప్రాపర్ వేలోనే ఉందని జనాలకు డైరెక్ట్ గా చెప్తే అతను డైరెక్ట్ గా సీఎం అయ్యే అవకాశం ఉంది. ఎందుకు ఎవరైనా ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో, ఒక ఇంటర్నేషనల్ ఇంటర్వ్యూ ఏదైనప్పుడు దీని గురించి ఏదైనా అడిగేటప్పుడు ఏమంటున్నారు, పిల్లమొక్కలు వేసుకొని చూస్తున్నారు. అవునండి, అంతే కదా సార్. అది ఫ్యాక్ట్. లాస్ట్ టైం ఏదో ఇంటర్వ్యూ అయితే అట్లా అడిగితే ఏం చెప్పలేకపోయారు, ఏదో బండ్లు వేయాలి నన్ను రాలేయాలి కాబట్టి వేస్తున్నారు అంటున్నారు. ఆ విషయం అతనే డైరెక్ట్ గా చెప్తే, ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణకి మాజీ సిబిఐ ఆఫీసర్ కాబట్టి తను ఇన్వెస్టిగేషన్ చేసిన టీంలో తనకు తెలిసిన విషయాలు ఇవి. కానీ అతనే డైరెక్ట్ గా చెప్తే ఈ విషయం అంతవరకు వచ్చేది కాదు కదా. నేను 1,00,000 కోట్లు తినలేదు, ఓన్లీ ఆరోపణలు మాత్రమే అని. కానీ నిజంగా మీ టీం చాలా థ్యాంక్స్ సార్. ముందు ఒక మంచి మెసేజ్ అనేది ప్రతి ఒక్కరికి రీచ్ అయింది. ఈ నిజమనే కాదండి, ఇటువంటి నిజాల్ని రాబోయే రోజుల్లో చాలా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుందండి ప్రైమ్ 9 న్యూస్. పార్టీలకు అతీతంగా నిజాల్ని నిర్భయంగా బట్టబయలు చేస్తుందండి రాబోయే రోజుల్లో. ఖచ్చితంగా థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఈ విషయం చాలా మంది డౌట్ఫుల్ గా ఉంది, మా ఫ్రెండ్స్ అయినా కొలీగ్స్ అయినా అందరూ కూడా 1,00,000 కోట్లు నిజంగా తినేసాడా అనే ఒక డౌట్ అనేది. మా ట్యాగ్ లైన్ చూసారండి ప్రైమ్ 9 న్యూస్, నిజం ఇదే మా ఇజం. నిజంగా సాయి గారు ఇంటర్వ్యూ చేశారు కదా జేడీ గారిని, నిజంగా ఒక మంచి పాయింట్ అనేది లాగారు. ఒక మంచి పాయింట్ అనేది అలా ఇలాంటి విషయాలు ఎవరు అడుగుతారని చాలా రోజులు వెయిట్ చేస్తున్నాను. ఒకసారి నేను జగన్ గురించి కామెంట్స్ పెట్టేటప్పుడు కూడా పెట్టాను, 1,00,000 కోట్లు తినేసారు, 1,00,000 కోట్లు తినేసారు అంటున్నారు. నిజంగా అసలు తినేసారా లేదా అనేది డైరెక్ట్ గా ఎవరి ద్వారా చెప్తే, లేకపోతే ఒక యాప్ ద్వారా అయినా పెడితే ఒక మంచి మెసేజ్ అనేది ఒక జనంలోకి వెళ్తుంది. నిజంగా తినేస్తే అది వేరు, ఇప్పుడు తినకుండా తినేసారంటే అది అలాగే రాంగ్ కదా సార్. అవునండి, కానీ ఇప్పుడు 1,500 కోట్లు అనేది నిజంగా ఆరోపణలే అంటున్నారు, అది నిజంగా ప్రూవ్ అయిందా లేదంటే ఇంకా మనకి ఫస్ట్ వచ్చింది. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు రమేష్ గారు దీని మీద? నిజంగా ఒక మంచి న్యూస్ అనేది మీరు ఇచ్చేస్తారు. ఇలాంటివి కూడా నిజం చెప్తే చాలు సార్ జనాలకి. నిజం చెప్తే ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉన్న వ్యక్తి మీద మంచి ఒపీనియన్ అనేది క్రియేట్ అవుతుంది. రైట్ అండి థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి రమేష్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. చాలా మంది కాలర్స్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, అలాగే ఎంతో మంది ట్రై చేస్తూ ఉన్నారు. వాళ్ళకి బిజీ టోన్ వచ్చినా కూడా మీరు కీప్ ఆన్ ట్రయింగ్ అండి, ఖచ్చితంగా మీ కాల్ కనెక్ట్ అవుతుంది, మీ స్పందన తెలియజేయచ్చు. మరో కాల్ ఉన్నారు ఫోన్ లైన్ లో సిద్ధంగా. నమస్తే అండి సార్. నమస్తే సార్, ప్రైమ్ 9 వారికి నమస్తే సార్. చెప్పండి సార్. ఇవాళ ప్రజల యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే, 1,500 కోట్లు దొంగిలిస్తే పోనీ అవి తినేస్తే అది నేరంగా కనపడతలే. ఎలా ఉందంటే అంత ఇదిగా తయారైపోయింది మన వ్యవస్థ. రూపాయి దొంగతనం ఎవరన్నా ఆకలేసి బజ్జీ దొంగిలిస్తే దొంగని కొట్టి చంపేస్తున్న ఈ రోజుల్లో 1,500 కోట్లు ఆరోపణ అయినా కానీ, ఇప్పుడు ప్రతిదీ ఆరోపణే కదా. మన టీవీలో ఏదైనా ఎక్కడైనా ఏమన్నా ఒక మంది చంపేసాడు ఆరోపణ, అవినీతి అనేది ఆరోపణ రూపంలో వస్తుంది. ఆరోపణ కరెక్టే సార్. ఆరోపణ అయినా మన ఏదైనా చిన్న బడ్జెట్ దొంగిలించారంటే నన్ను పట్టుకొట్టేస్తున్నారు వ్యవస్థలో. అవునండి. కానీ 1,500 కోట్లు దొంగతనం చేసినట్టు వాళ్ళందరికీ సానుభూతిగా కనపడుతుంది. ఏంటో మాకు అర్థం కాదు. అంటే మనం ఏంటంటే మనకి ఇష్టమైన ఎంత దొంగతనం చేసినా బాధలేదు అనే ధోరణికి వచ్చేసారు ప్రజలు. మీరు చెప్పేదాని ప్రకారం సార్. ఎస్ ప్రసాద్ గారు ఏమంటున్నారు? ఇటువంటి అంటే లైక్ ఇప్పుడు ఏదేమైనా కావచ్చు, అవినీతి అయితే జరిగిన మాట వాస్తవమే, కాకపోతే ఏంటంటే అంకే అటు ఇటుగా ఉంది అంతే, రైట్? సో దీని మీద ఎలా చర్చ నడుస్తుందండి ప్రస్తుతం? వాళ్ళని వెళ్ళి విమర్శించుకుంటే ఇద్దరు ఖర్చు పెట్టారు సార్. 2 పార్టీలు ఖర్చు పెట్టినాయంటే ఎవడైనా సొంత సొమ్ము ఖర్చు పెట్టరు, అవినీతి సొమ్మేది. రేపొద్దున అంతకన్నా ఎక్కువ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. 2 పార్టీలు అలాగే చేసినాయి. కానీ నిజాయితీగా కొత్త పార్టీ వచ్చింది, దానికే సపోర్ట్ చేస్తే భవిష్యత్తులోనూ మార్పులు జరుగుతాయి సార్. జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు అధికారంలోకి వస్తేనే దేశంలో న్యాయం జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమి తీసుకోకపోయినా ఈ 1,500 కోట్లే తీసుకున్నా అనుకున్న ఆయనే ఎంత అవినీతి ప్రచారం చేస్తున్నాడు. అక్కడ డబ్బులు తీసుకుని ప్రచారం చేస్తే ఇక్కడ డబ్బులు తీసుకుని, మరి ఆయనకి ఏ రుజువులు ఉన్నాయని చేస్తున్నాడండి.
ఆయన పేపర్ ద్వారా ఆయన పేపర్లో నిజాలు ప్రయత్నం ఎందామంటే జ్యోతి ఈనాడు తిట్టారు కరెక్టే, ఆ రెండు తప్పుడు పేపర్లే. కానీ ఇది ఈ సాక్షి పేపర్లో ఏమైనా నిజాయితీ రాస్తున్నాడా? జేడీ లక్ష్మీనారాయణ 100 తిట్టింది, రేపు ఎలక్షన్ గారి కులంతో సహా తిట్టింది. మరి ఇది సాక్షిలో కరెక్ట్ గా ప్రకటిస్తే మనం ఆ సంఖ్య కొట్టుకోవచ్చు, మనం బాబు మన నాయకుడు ఏం చేయలేదని. ఇది అంతగా చెత్త పేపర్, 3 చెత్త పేపర్లే ఈ రోజుల్లో. నిజంగా నిజం రాసే పేపర్లు లేవు. పార్టీలకు అతీతంగా అందుకే ఏదేమైనా కావచ్చు ఒక నిజాన్ని తెలియజేసే ప్రయత్నంలో భాగంగానే ప్రజాశక్తి లాంటి పేపర్ ఎవరు ప్రజాశక్తి లాంటిది లేదా ఆంధ్రప్రభ లాంటి నిజాలు రాస్తారు. ప్రైమ్ 9 న్యూస్ ఏ పార్టీకి కొమ్ము కాదండి, అన్ని పార్టీలకి అతీతంగా ఉంటుంది. రోజు మీ టీవీ చూస్తుంటాం సార్, మీరు నిజాయితీగా ప్రకటిస్తున్నారు కాబట్టి ఒక కులానికో ఒక మతానికో ఒక పార్టీకో మీరు సపోర్ట్ చేయకపోవడం మాకు ఆనందంగా ఉంది. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ప్రసాద్ గారు. మరో కాలర్ ఉన్నారు ఫోన్ లైన్ లో సిద్ధంగా. సత్యనారాయణ గారు గాజువాక నుంచి. నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్తే సార్ రఫీ గారు. చెప్పండి. ఇప్పుడు ఒక పాక్ సినిమాలో డైలాగ్ ఉండేది సార్, సమాజానికి చాలా ప్రమాదకరం అని. అవునండి. చిరంజీవి ఠాగూర్ పిక్చర్ లో ఈ జేడీ లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు 1500 కోట్లు అని చెప్పారు కదండి, అది ఆరోపణ మాత్రమేనండి. అవునండి. మనం తెలుగు మీడియా ఎంత దరిద్రంగా తయారైందంటే ఈ పచ్చ మీడియా 1,00,000 కోట్లు అని చెప్పిందే చెప్పి ఒక అబద్ధాన్ని నిజం అని తెలుగు ప్రజల బుర్రల్లోకి ఎక్కించేసిందండి. వాస్తవంగా చూసుకుంటే ఇది జగన్ గారిపై ఉన్న ఆరోపణ మాత్రమే, ఇది నిజం కాదు. జడ్జిమెంట్ రాలేదు దీనికి సంబంధించి ఇంకా అంటారు మీరు. సార్ కోర్టులో ప్రూవ్ అయ్యి జడ్జిమెంట్ వచ్చే వరకు ఏది నిజం కాదు సార్. అవునండి, దాన్ని మనం పరిగణలోకి తీసుకునే అవసరం కూడా లేదు అటువంటి వాటికి. ఇప్పుడు కొందరు కాలర్స్ ఏం చెప్తున్నారంటే, హలో చెప్పండి సత్యనారాయణ వింటున్నాం, చెప్పండి. కొందరు కాలర్స్ చెప్పేటప్పుడు ఈ 1500 కోట్లైనా అవినీతే కదా, 1,00,000 కోట్లు కాకపోతే 1500 కోట్ల అవినీతి కాదా అని అడిగేటప్పుడు మీరు కూడా అంటే సారీ అంటే నేను కించపరిచే విధంగా మాట్లాడడం లేదు సార్ రవి గారు. చెప్పండి. అదే సాయి గారు అయితే డెఫినెట్ గా ఖండిస్తారు సార్, ఇది ఆరోపణ అని చెప్పి ఇంకా ప్రజల్లోకి చాలా స్పీడ్ గా వెళ్తారు సార్ రవి సార్. అదండి వాస్తవంగా చెప్పాలంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు తెలియజేస్తారండి, దాంట్లో తప్పులేదు. రవి సార్ చెప్పండి ప్లీజ్, మిమ్మల్ని నేను అంటే మీరు సపోర్ట్ చేయమని చెప్పట్లేదు సార్. అంటే అక్కడ ఏంటంటే ఇది ఆరోపణ అండి అనేటప్పటికి ఒక కాలర్ చెప్పింది వేరు, అక్కడ ఉన్న యాంకర్ చెప్పింది వేరు సార్. మీరు చెప్పింది డైరెక్టర్ అందరూ చూస్తుంటారు. ఇది ఆరోపణ అండి, 1,00,000 కోట్ల ఆరోపణని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు 1,500 కోట్లు 1,100 కోట్లు అని చెప్పాడు. దాన్ని మన తెలుగు మీడియా, మన పచ్చ మీడియా ఏదేమైనా ఒక నిజాన్ని సత్యనారాయణ గారు ఒక నిజాన్ని నిర్భయంగా ప్రజలకు తెలియజేసే సార్ ఒకటి సార్ చెప్పండి. నేను ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సాయి గారు సార్. ఓకే నైస్ అండి. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సాయి గారు, ఎందుకంటే నేను ఎవ్రీ వీడియో చూస్తాను సార్. సాయి గారు ఎవ్రీ వీడియో నేను యూట్యూబ్ లో చూస్తాను సార్. అతను జెమిని టీవీ దగ్గర నుండి TV9 దగ్గర నుండి తర్వాత AP 24/7 నాకు బాగా అలవాటు ఏంటంటే వెంకటకృష్ణ గారిని చూసుకోవచ్చు సార్. ఓన్లీ సాయి గారు అంత నిజంగా నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే సత్తా ఉన్న ఏకైక జర్నలిస్ట్ ఎవరంటే అంటే మిమ్మల్ని కాదని నేను అంటాలా, ఏకైక జర్నలిస్ట్ నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ సార్. అవునండి సాయి గారు అటువంటి విషయాల్లో వెనుకడుగు వేయకుండా నిజాల్ని ఖచ్చితంగా నిర్భయంగా బయటికి తీస్తారండి. రవి గారు చెప్పండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ సాయి గారికి. ఎందుకంటే అంటే యాక్చువల్ గా జర్నలిజం చనిపోతున్న ఈ రోజుల్లో కూడా నిజాన్ని వెలికి తీసే శక్తి ఉన్న ఏకైక జర్నలిస్ట్ సాయి గారు. అవునండి, ప్రైమ్ 9 న్యూస్ కూడా సాయి గారి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా అవును సార్ మీ ట్యాగ్ లైనే సూపర్ సార్. నిజం ఇదే మా ఇజం అండి. సూపర్. ఇప్పటికీ ప్రత్యేకించి నేను కేబుల్ ఆపరేటర్ తో తగువాడు నడిపించుకున్నాను సార్ ప్రైమ్ 9. నైస్ అండి. ఓకే సార్, ఎనీవే థ్యాంక్ యూ సార్. వాస్తవాలు ఒక్కొక్కటి బయటకు వస్తాయి సార్, అందులో ఎటువంటి అనుమానం లేదు. కడిగిన ముఖ్యంలో జగన్ గారు బయటకు వస్తారు. రేపు 24వ తారీఖున కాబోయే సీఎం గారు, ఆంధ్రప్రదేశ్ నూతన సీఎం జగన్ గారు అవుతారు సార్. ఇందులో ఎటువంటి డౌట్ లేదు సార్, అది నా అభిప్రాయం సార్. రైట్ అండి, రైట్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. రాబోయే రోజుల్లో మరిన్ని నిజాల్ని ప్రైమ్ 9 న్యూస్ నిర్భయంగా బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది. మా లక్ష్యమే ఇది, నిజం ఇదే మా ఇజం అండి. నా పేరు రఫీ, నమస్తే.